మున్సిపాలిటీలకి అలాగే తుని మున్సిపాలిటీకి కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో తుని పేరెత్తితేనే ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే కాపు గర్జన పేరుతో గతంలో కలిసిన అంశాలన్నీ కూడా ఓసారి నెమరు వేసుకుంటే ఒక ఉత్కంఠమైన భరితమైన అంశాలన్నింటినీ కూడా మనం గతంలో చూడడం జరిగింది. ఇప్పటికీ కూడా తుని పేరెత్తితే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అదే, ఆ రైలు దగ్ధమనే అంశం. మరొకసారి ముద్రగడ పేరు తునిలో మారుమోగుతుంది. ఎందుకంటే కిర్లంపూడి నుంచి ముద్రగడ పద్మనాభం గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో తుని మున్సిపాలిటీ వైసీపీ నుంచి దూరం కాకూడదు, ఆ మున్సిపాలిటీని కాపాడుకుంటామని చెప్పి ఓ పక్క వంగా గీత గారు అవనియండి, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు అవనియండి, లేకపోతే దాడిశెట్టి రాజా అవనియండి, ముఖ్య నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో దాని మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితులు 144 సెక్షన్ విధించడమే కాకుండా భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు. వేరే ప్రాంతాల నుంచి ఎవ్వరూ కూడా తుని రాకూడదు. గతంలో కాపు గర్జనలో ఏవైతే జరిగిందో అదే అంశాలు ఈరోజు అక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనే విధంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలు. బయట వాళ్ళు ఎవరో కూడా తుని రావడానికి వీలు లేదు అని ఆంక్షలు విధించడం జరిగింది. అయినప్పటికీ కూడా వంగా గీత గారు, ముద్రగడ గారు వీళ్ళందరూ కూడా తుని వెళ్ళే ప్రయత్నం చేయడంతో పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకున్నారు. వాళ్ళని హౌస్ అరెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, మరోపక్క అదుపులోకి తీసుకోవడంతో మరింత హాట్గా అక్కడ రాజకీయాలు మారినాయి. అయితే మనం వివరాల్లోకి వెళ్తే తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనే అంశం ఎంతో ఉత్కంఠగా మారడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, చైర్మన్ ఏలూరి సుధారాణి ఇంట్లో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇది దాడిశెట్టి రాజా వీళ్ళనేమోని కిడ్నాప్ చేసి అక్కడ ఉంచారని చెప్పి ప్రధానంగా టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యం. మరొక వైపు కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లందరూ కూడా డుమ్మా కొట్టడం జరిగింది. వాయిదా పడుతూ వస్తుంది అవిశ్వాస తీర్మానం. అంతేకాకుండా దాడిశెట్టి రాజా 17 మంది కౌన్సిలర్ నేను ముందుగా చెప్పినట్లుగా ఆయన కిడ్నాప్ చేశారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే తుని మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా తుని మున్సిపాలిటీలో వైసీపీ బలం ఇప్పటి వరకు కూడా 27 మంది ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరో 8 మంది ఇప్పుడు టీడీపీకి జై కొడతారు. అంటే టోటల్గా 18 మంది. ఇది కాకుండా గతంలో 3 కౌన్సిలర్లు వీరికి ఉన్నారు కాబట్టి 21 మంది పూర్తి బలంతో తుని మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కైవసం చేసుకోవడానికి కూటమికి అన్ని రకాలుగా వాళ్ళు ఒక వే ఏర్పరచుకున్నారు. అయితే వైసీపీ కౌన్సిలర్లని వీళ్ళు భయపెట్టి ప్రలోభపెట్టి కూటమి ప్రభుత్వం వాళ్ళ నుంచి లాక్కుంటుంది అన్నది ప్రధానంగా వైసీపీ ఆరోపణ. అందుకనే వాళ్ళు 17 మంది కౌన్సిలర్లు ఎవరైతే వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర ఉంచినట్లుగా టీడీపీ ఆరోపించడం జరుగుతుంది. ఈ రకంగా వాళ్ళని ప్రలోభాలకి లోన్ కాల్చి వాళ్ళు మున్సిపల్ సమావేశానికి రాకుండా అడ్డుకోవడం అన్నది దాన్ని సహించే పరిస్థితి లేదని చెప్పి కూటమి హెచ్చరించడం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి దాడిశెట్టి రాజాను ఆల్రెడీ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కిర్లంపూడి నుంచి బయలుదేరిన ముద్రగడ పద్మనాభంకి అదే పరిస్థితి, అలాగే కాకినాడ నుంచి బయలుదేరిన వంగా గీత గారికి అదే పరిస్థితి. మిగతా ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వచ్చింది ఏ ప్రాంతాల్లో అయినా సరే తుని వెళ్ళే రహదారులన్నింటినీ కూడా పూర్తి పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రకంగా ఎవరు అక్కడికి వెళ్ళినా సరే చాలా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీసులు హెచ్చరించిన మేతలో మినిట్ టు మినిట్ తునిలో హై టెన్షన్. గతంలో జరిగిన ఘటన ఒక్కసారిగా మళ్ళీ అక్కడ ప్రజలందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్లు అవనియండి, లేకపోతే మున్సిపాలిటీలు అవనియండి, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం కైవసం చేసుకోవడం జరుగుతుంది. గతంలో తిరుపతి అంశం కూడా మనం చూసాం. అలాగే చాలా ప్రాంతాల్లోనే ఇదే పరిస్థితి నెలకొంది. రాయలసీమ ప్రాంతం అవ్వండి, ఉత్తరాంధ్ర ప్రాంతం అవ్వండి, ఉభయ గోదావరి ప్రాంతం అవ్వండి, తూర్పుగోదావరి ప్రాంతం అవ్వండి, ఈ ప్రాంతాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారుతున్న నేపథ్యాలు. ఎందుకంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటుందో దానికి సంబంధించి స్థానికంగా సర్పంచ్లు అవనియండి, ఎంపీటీసీలు అవనియండి, జడ్పీటీసీలు అవనియండి, మున్సిపాలిటీలు అవనియండి, మున్సిపల్ కార్పొరేషన్లు అవనియండి, ఇవన్నీ కూడా అధికార పార్టీ వైపే మొగ్గు చూపించే నేపథ్యం ఉంటుంది. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన వరకు ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ 90% అబౌట్ మున్సిపాలిటీలని కూడా వాళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది గతంలో. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి దాన్ని కైవసం చేసుకోవడం జరుగుతుంది. అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వైపే వీళ్ళందరూ కూడా మొగ్గు చూపిస్తారు కాబట్టి ఇది మామూలుగా జరిగే అంశమే. కానీ మిగతా మున్సిపాలిటీలకి అలాగే తుని మున్సిపాలిటీకి కూడా చాలా వ్యత్యాసం ఉంది. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో తుని పేరెత్తితేనే ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే కాపు గర్జన పేరుతో గతంలో కలిసిన అంశాలన్నీ కూడా ఓసారి నెమరు వేసుకుంటే ఒక ఉత్కంఠమైన భరితమైన అంశాలన్నింటినీ కూడా మనం గతంలో చూడడం జరిగింది. ఇప్పటికీ కూడా తుని పేరెత్తితే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అదే, ఆ రైలు దగ్ధమనే అంశం.
మరొకసారి ముద్రగడ పేరు తునిలో మారుమోగుతుంది. ఎందుకంటే కిర్లంపూడి నుంచి ముద్రగడ పద్మనాభం గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో తుని మున్సిపాలిటీ వైసీపీ నుంచి దూరం కాకూడదు, మున్సిపాలిటీని కాపాడుకుంటామని చెప్పి ఓ పక్క వంగా గీత గారు అవనియండి, లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు అవనియండి, లేకపోతే దాడిశెట్టి రాజా అవనియండి, ముఖ్య నేతలందరూ కూడా పూర్తి స్థాయిలో దాని మీద ఫోకస్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక ఉద్రిక్త పరిస్థితులు 144 సెక్షన్ విధించడమే కాకుండా భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు. వేరే ప్రాంతాల నుంచి ఎవ్వరూ కూడా తుని రాకూడదు. గతంలో కాపు గర్జనలో ఏవైతే జరిగిందో అదే అంశాలు ఈరోజు అక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి అనే విధంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలు. బయట వాళ్ళు ఎవరో కూడా తుని రావడానికి వీలు లేదు అని ఆంక్షలు విధించడం జరిగింది. అయినప్పటికీ కూడా వంగా గీత గారు, ముద్రగడ గారు వీళ్ళందరూ కూడా తుని వెళ్ళే ప్రయత్నం చేయడంతో పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకున్నారు. వాళ్ళని హౌస్ అరెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు, మరోపక్క అదుపులోకి తీసుకోవడంతో మరింత హాట్గా అక్కడ రాజకీయాలు మారినాయి. అయితే మనం వివరాల్లోకి వెళ్తే తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక అనే అంశం ఎంతో ఉత్కంఠగా మారడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, చైర్మన్ ఏలూరి సుధారాణి ఇంట్లో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇది దాడిశెట్టి రాజా వీళ్ళనేమోని కిడ్నాప్ చేసి అక్కడ ఉంచారని చెప్పి ప్రధానంగా టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యం. మరొక వైపు కౌన్సిల్ సమావేశానికి వైసీపీ కౌన్సిలర్లందరూ కూడా డుమ్మా కొట్టడం జరిగింది. వాయిదా పడుతూ వస్తుంది అవిశ్వాస తీర్మానం. అంతేకాకుండా దాడిశెట్టి రాజా 17 మంది కౌన్సిలర్ నేను ముందుగా చెప్పినట్లుగా ఆయన కిడ్నాప్ చేశారని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే తుని మున్సిపాలిటీలో మొత్తం 30 వార్డులు ఉండగా తుని మున్సిపాలిటీలో వైసీపీ బలం ఇప్పటి వరకు కూడా 27 మంది ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది కౌన్సిలర్లు టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరో 8 మంది ఇప్పుడు టీడీపీకి జై కొడతారు. అంటే టోటల్గా 18 మంది. ఇది కాకుండా గతంలో 3 కౌన్సిలర్లు వీరికి ఉన్నారు కాబట్టి 21 మంది పూర్తి బలంతో తుని మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కైవసం చేసుకోవడానికి కూటమికి అన్ని రకాలుగా వాళ్ళు ఒక వే ఏర్పరచుకున్నారు. అయితే వైసీపీ కౌన్సిలర్లని వీళ్ళు భయపెట్టి ప్రలోభపెట్టి కూటమి ప్రభుత్వం వాళ్ళ నుంచి లాక్కుంటుంది అన్నది ప్రధానంగా వైసీపీ ఆరోపణ. అందుకనే వాళ్ళు 17 మంది కౌన్సిలర్లు ఎవరైతే వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర ఉంచినట్లుగా టీడీపీ